ఇప్పుడు ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ఎక్కడున్నాం? క్రైస్టాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రము. దీంట్లో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే ఇన్ఫ్లెష్మెంట్. ఇన్ఫ్లెష్మెంట్ అంటే క్రీస్తు స్వయంగా శరీరాన్ని ధరించుకోవడం. ఇన్కార్నేషన్ అంటే దేవుడే శరీరాన్ని ధరించుకుని రావడం. క్రీస్తు స్వయంగా శరీరాన్ని ధరించుకున్నారు. చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు, ఆది ఏంటంటే స్టార్టింగ్ లో. ఎప్పుడు స్టార్టింగ్ లో? ఎప్పుడు స్టార్టింగ్ లో? భూమి పునాదులు వేయక ముందు. అప్పుడు ఆది యందు వాక్యం ఉందంట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉందంట, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అంట. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అంటున్నాడు. అదే అధ్యాయము 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించాడు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి. అయితే ఆది యందున్న వాక్యం ఏం చేసిందంట? ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుందంట. శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు అంట. భూమిని ధరించుకుని వచ్చి ఏమంటున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరిది? క్రీస్తు వారే. ఆ వాక్యం, అదేంటి వాక్యం ఉంది. ఆ వాక్యము 14వ వచనం వచ్చేటప్పుడు ఏమంటున్నాడంటే ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుందంట. ఆ శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అంట. అంటే ఇన్కార్నేషన్ అంటే ఇన్ఫ్లెష్మెంట్ అంటే క్రీస్తు స్వయంగా శరీరాన్ని ధరించుకున్నారు. క్రీస్తు స్వయంగా శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి రాకముందు ఆయన ఎలా ఉన్నారంటే వాక్యముగా ఉన్నారు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి ఆయన వచ్చారు అన్నమాట. ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అనమాట. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే క్రీస్తు దైవత్వం మీద ఇది చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోవాలి. ఎక్కడ కూడా డెప్త్ డీప్ అనాలిసిస్ చేయరు. మనం చేస్తున్నాం, నేర్చుకోండి. క్లాస్ మిస్ అవ్వకుండా, మిస్ అయితే మీకు మధ్యలో ఏం అర్థం కాదు. ఓకే, మీరు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా గృహకూడికలు ఉన్నా నాకు సంబంధం లేదు, మీరు నేర్చుకోవాలి. మీరు మర్చిపోయి చెప్పరు, మీరు కూడా క్లాస్ చెప్పాలి. ఇప్పుడు చెప్తారు మనం చెప్పే సబ్జెక్ట్లోనే తీసుకోండి. నోట్స్ రాస్తున్నారా? ఇంట్లోనే తీసుకోండి, బయటకు వెళ్ళొద్దు. ఇక్కడ మనం చెప్పేది తీసుకోండి. ఓకే, తర్వాత రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపించబడిన. చాలు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అంటే యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి వచ్చారు? యూదా గోత్రం నుంచి వచ్చారు. ఆయనకి ఏమని పిలువబడ్డారు? ఆయన దావీదు కుమారుడు అని పిలువబడ్డారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అంటే శరీరం ధరించుకున్నప్పుడు ఆయన దావీదు సంతానం నుంచి వచ్చాడు. అంటే ఆయన యేసుక్రీస్తు వారు ఇప్పుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చారు. అదే ఇన్కార్నేషన్ అంటే క్రీస్తు స్వయంగా శరీరాన్ని ధరించుకుని వచ్చారు. అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను. చాలు. ఇక్కడ చూడండి, నిరాక్షేపముగా అంటే ఎటువంటి డౌట్ అవసరం లేదు. నిరాక్షేపముగా దైవభక్తుల గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది మర్మం అంట. దైవభక్తుల గురించిన మర్మము గొప్పదై ఉన్నది అంటున్నాడు. అది మర్మం అంటున్నాడు, చాలా గొప్పది అంటున్నాడు. ఆ మర్మం ఏంటంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైను. అది ఇంగ్లీష్ బైబిల్లో చూసే ఉంటుందంటే గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్. అంటే దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఎవరు వచ్చారు? దేవుడే. ఎవరు శరీరం ధరించుకుని వచ్చారు? మానవ శరీరం. ఎవరు ధరించుకుని వచ్చారు? ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరు? దేవుడు. అదే ఇక్కడ అంటున్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను. అంటే
గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫ్లెష్ అంటే దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారు. అంటే ఇన్కార్నేషన్ అంటే ఇన్ఫ్లెష్మెంట్ అంటే స్వయంగా దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారు. అంటే క్రీస్తు స్వయంగా శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారు. చూద్దాం, దీంట్లో మనం చూస్తే ఇలా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొన్ని ఏమవుతుంది, ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నమాట. భూమి మీదకి వచ్చినప్పుడు చూద్దాం. ఈజ్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే నివసించే ప్రదేశం. ఈజ్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే రాసుకోండి అక్కడ. ఇవన్నీ ఎక్కడ చెప్పరు, ఇవన్నీ మీరు మన నోట్స్ రాసుకోవాలి. జీవితాంతం భయపడతాయి ఇవి. 1 సంవత్సరం 2 సంవత్సరాలతో కాదు, ఇవి జీవితాంతం భయపడతాయి. ఎక్కడ చెప్పరు ఇవి. మంచి డైరీ కొనుక్కోండి, 100 రూపాయలైనా 150 రూపాయలైనా మంచి డైరీ కొనుక్కోండి. లేదా ఇది ఎట్లాంటి డైరీ ఒకటి తీసుకోండి, సంఖ్యలో దొరుకుతుంది. మంచి రాసుకుని జీవితాంతం ఉపయోగపడతాయి. మీరు ఈ జీవితాంతం మీరు 100 సంవత్సరాలు పోతే 100 సంవత్సరాలు ఉపయోగపడతాయి ఇవన్నీ. ఇది లైట్గా రఫ్ పేపర్ మీద రాసుకోవడం కాదు, నోట్స్ ఉండాలి. తర్వాత నోట్స్ కూడా చెక్ చేస్తాం ఒకసారి రాసారో లేదో కూడా. తర్వాత ఈ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే ఆయన నివాసంలో మార్పులు జరుగుతాయి. మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకములకు జీవము కొరకైన నా శరీరమే అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? క్రీస్తు అనే మాట్లాడుతున్నారు స్వయంగా. ఆయన ఏమంటున్నారంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆయన ఎక్కడి నుంచి వచ్చారంట? పరలోకం నుంచి దిగి వచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనం భూమి మీద రాకముందు మనం కూడా పరలోకంలో ఉన్నామా? ఇక్కడ ఏమన్నాడంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అంటే ఈయన భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడ పుట్టాడు? యూదయ బెత్లెహేములో పుట్టాడు. ఎవరికి పుట్టాడు? కన్య అయిన మరియకు పుట్టాడు. అయితే ఆయన ఇక్కడ పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. అందుకే ఏమన్నా అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. అంటే ఇప్పుడు ఈయన నివాసం చేంజ్ వచ్చిందనమాట. ఈయన నివాసం మారిందనమాట. ఇప్పుడు ఇంతకుముందు చోట ఉంటాం. మీరు ఎంతమంది ఎక్కడ ఉండేవాళ్ళు? కాంటూరు బీసీ కాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? జగన్ గారికి వెళ్ళారు. అంటే చేంజ్ జరిగింది అనమాట. అక్కడి నుంచి అక్కడికి. కానీ ఈయన క్రీస్తు వారికి ఎలా మార్పు జరిగిందంటే భూమి మీద కాదు, పరలోకం నుంచి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. పరలోకం నుండి దిగి వచ్చే జీవాహారము నేనే అంటున్నాడు. అలా మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. చాలా ఆయన ఏమన్నా అంటే నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. ఇందాడేమన్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటున్నాడు. ఇప్పుడు మరలా ఇక్కడ కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే క్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకములకు వచ్చి ఉన్నాను. అంటే పరలోకం నుంచి వచ్చాడా? తండ్రి యొద్ద నుంచి వచ్చాడు? ఎప్పుడు? పరలోకం నుంచే వచ్చాడు. తండ్రి యొద్ద నుంచి రాలేదా? తండ్రి యొద్ద నుంచి కూడా వచ్చాడు. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యం కదా. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యం డిఫరెన్స్ ఉన్నాయా? పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు మనిషి చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. పరలోకంకి వెళ్తుంది. పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యం అంటే క్రీస్తు భూమి మీద పరిపాలన చేస్తారు. అది పరలోక రాజ్యం. అది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటారు. అది పరలోక రాజ్యం.
అది తర్వాత వస్తాయి అవన్నీ. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను తండ్రి వద్ద నేను బయలుదేరి లోకమునకు వచ్చిన్నాను అంటే తండ్రి వద్ద నుంచి వచ్చాను అంటున్నాడు. ఇందాక ఏమంటున్నాడు అంటే పరలోకం నుంచి వచ్చాను అంటున్నాడు. అంటే రెండు ఒకటే. తండ్రి ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు, తండ్రి ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు. అంటే ఈయన కూడా భూమి మీద రాకముందు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో తండ్రి యొక్క ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ నివాస స్థలం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందంటే పరలోకం నుంచి భూమి మీదకి మారింది, పరలోకం నుంచి భూమి మీదకి మారింది, తండ్రి వద్ద నుంచి భూమి మీదకి మారింది అనమాట. ఇది నివాస స్థలంలో వచ్చిన మార్పు అనమాట. తర్వాత చూస్తే ఈ పొజిషన్స్ అంటే ఆయన ఆస్తులు, ఈ పొజిషన్స్ అంటే ఆస్తులు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటన్నా, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఎవరంట? ఏముంది ఆయనకి? ఎక్కడుంది ధనం? పరలోకంలో ధనం ఉందా? అమెరికా కరెన్సీనా, ఇండియా కరెన్సీ? ఏ కరెన్సీ ఉంది? పరలోకంలో కరెన్సీ ఉంటుందా? ఆయన ధనవంతుడై ఉండి అంటే ఈ భూమి ఆకాశములన్నీ కూడా సృష్టించింది ఆయనే. ఈ భూమి ఆకాశం అంతా కూడా సృష్టించింది ఆయనే. అంటే మొత్తం కూడా సమస్తం అంతా కూడా ఆయనదే. అందుకేమంటున్నా అంటే ఆయన ధనవంతుడై తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని మన కొరకు ఆయన దరిద్రుడాయను. అంటే మనల్ని కూడా ధనవంతులుగా చేయడం అంటే మనల్ని కూడా పరలోకానికి వారసులుగా చేయడానికి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత మనం కల్పించడానికి ఆయన ఏం చేశాడంట? మన కోసం ఆయన దరిద్రుడాయను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు జరిగింది? ఆయన ధనవంతుడై అంటే సర్వంతా సృష్టించిన ఆయన అన్ని ఆ అధికారం అంతా వదులుకుని భూమి మీదకి ఒక సేవకుడిలాగా వచ్చాడు అనమాట. ఒక సేవకుడిలాగా వచ్చాడు. అంటే ఈ పొజిషన్స్, ఆస్తులు ఇదంతా వదిలేసుకుని ఆయన భూమి మీద ఒక సేవకులాగా వచ్చాడు, ఒక దరిద్రులాగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. మనం ధనవంతులుగా చేయడం అంటే మనల్ని కూడా తన పరలోకానికి వారసులుగా చేయడానికి, తన పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేయడానికి అలా చేసాడు అనమాట. ఇంకా మనం ఇంకా చూస్తే ఈజ్ రెప్యుటేషన్ అంటే కీర్తి చెప్తారు కదా మన వాళ్ళు. ఏదైనా చెప్పమంటే స్టార్ట్ చేస్తారు కొంతమంది. మా తాత అట్లా, మా నాన్న అట్లా, మా అంత పేరుంది మాకు అని చెప్తా ఉంటారు. చూద్దాం యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చాలు. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి లోకము పుట్టక మునుపు అంటే ఈ లోకాన్ని సృష్టించక మునిపే. అంటే ఈయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాబట్టి 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడు అని అనుకోకూడదు. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి లోకము పుట్టక మునుపు, ఈ లోకం పుట్టక మునిపే నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేనో. అంటే ఈ లోకాన్ని సృష్టించక మునిపే తండ్రి వద్ద ఈయన ఉన్నాడు, తండ్రి వద్ద ఈయనకి ఒక మహిమ ఉంది. అంటే ఇప్పుడు ఏమంటారు కొంతమంది, క్రీస్తు భూమికి వచ్చిన తర్వాత తండ్రి అధికారం ఇచ్చాడు, తండ్రికి అధికారం ఉంది, తండ్రికి ఉన్న అధికారం మీకు లేదు, ఈ తండ్రితో సమానుడు కాదు అంటారు. కానీ ఇక్కడ ఏమంటాడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ క్రీస్తువరే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండినో. అంటే లోకం పుట్టక మునిపే, లోకంలోకి వచ్చిన తర్వాత కూడా కాదు ఆయన మాట్లాడేది. లోకం పుట్టక మునిపే నీ యొక్క నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అంటున్నాడు. అంటే ఆయన భూమి మీద రాకముందే ఈ లోకం పుట్టక మునిపే ఈయనకి తండ్రితో కలిసి మహిమ ఉందంట. ఏ మహిమ ఉందంటే చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి
ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా ఆకారపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొని చాలు ఇక్కడ ఏమన్నా అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఇక్కడ ఏమన్నా అంటే ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. ఎప్పుడున్నాడా? స్వరూపం కలిగినటువంటి వాడైనప్పుడు భూమి మీదకి రాకముందు ఆయన భూమి మీదకి రాకముందు ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అంటే తండ్రితో సమానమైన అధికారం ఉంది. పరలోకంలో తండ్రితో సమానమైన అధికారం ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అంటే పరలోకంలో తండ్రితో సమానంగా కూర్చోవడం గొప్ప భాగ్యమని అనుకోలేదంటారు. అది మనమైతే వదులుకుంటామా? లేపని లాక్కోమని చూస్తాం. అది ఇక్కడ ఏమన్నా అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కొంతమంది ఏమంటారంటే ఏముందండి యేసుక్రీస్తు తండ్రి పంపించాడు, ఆయన పంపించాడు ఏమంటే వచ్చి పనిచేశాడు. కాదు ఇక్కడ ఏమంటే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు ఏమంటాడు? నా అంతటి నేను హైదరాబాద్ వెళ్ళాను అన్నాడు. అంటే ఏంటి? ఎవరైనా పంపించారా? ఆయన వెళ్ళాడా? నా అంతటా నేనే వెళ్ళానంటే ఏంటి? ఆయన అంతా ఆయన వెళ్ళాడు. అట్లా ఇక్కడ క్రీస్తు గురించి ఏమని చెప్పబడుతుందంటే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ యోహాను సువార్త 17:5 ఏమన్నాడు? తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో, లోకం పుట్టక మునిపే నీ యొద్ద నాకు మహిమ ఉంది అన్నాడు. ఆ మహిమ ఏంటంటే పరలోకంలో తండ్రితో సమానంగా ఉన్నాడు. ఆ మహిమను ఆయన వదిలేసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆయన సిలువ వెళ్ళే ముందు నా మహిమ నాకు ఇవ్వు అంటున్నాడు. అంటే మరలా ఆయన పునరుద్ధరణ జరిగిన తర్వాత ఎంతకుముందు ఉన్న మహిమ అధికారం మరలా ఆయన తీసేసుకుంటారనమాట. ఇది ఆయన పొజిషన్ అంటే స్థానం అనమాట. స్థానంలో కూడా మార్పు చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. అక్కడ ఏమంటాడు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకుండా గొప్ప భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏం చేశాడు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు తనను తాను తగ్గించుకుని వచ్చాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు అయితే తర్వాత ఏమో చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలు ఇక్కడ మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 చూస్తే ఆయన ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉన్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు అంటే ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ఇలా మామూలు మనలాగా కూడా కాదు. ఎలా వచ్చాడంటే ఒక దాసుడిలాగా వచ్చాడు. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అయితే
మన మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు చూసి ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఈ వచనం ఎప్పుడు జరుగుతుంది? ఇది ఎప్పుడు జరిగింది? ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు. పునరుద్ధానం జరిగిన తర్వాత పునరుద్ధానం జరిగిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు ఆయన వచ్చి? ఇక్కడ ఏమన్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏమో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సంగతి చెప్తున్నాడు. భూమి మీదకి ఎలా వచ్చాడు, ఎలా తగ్గించుకుని వచ్చాడో చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు ఏం చెప్తున్నాడు అంటే ఆయన పునరుద్ధానం జరిగిన తర్వాత ఆయన శిలువలో చనిపోవటం, సమాధి చేయబడటం, తర్వాత మళ్ళా తిరిగి లేవటం, తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం జరిగిన తర్వాత ఆయన ఏమంటున్నా అంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు పరలోకంలో కానీ భూమి మీద కానీ ఇప్పుడు సర్వాధికారం అంతా ఎవరికి ఉంది? ఇప్పుడు క్రీస్తు వారికి ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మం ఇస్తూ సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనేమో 100% తగ్గించుకుని వచ్చాడు. ఇక్కడ పునరుద్ధానం జరిగిన తర్వాత ఏమన్నాడు? 100% అధికారం నాదే అంటున్నాడు. అంటే ఇక్కడ మార్పు జరిగిందా లేదా? అంటే ఇలా భూమి మీదకి వచ్చినప్పుడు తర్వాత ఇలా మార్పులు జరుగుతాయి అన్నమాట. మనం ఇక్కడ చూస్తే అయితే ఈ మార్పులన్నీ కూడా తాత్కాలికం. ఆయన భూమి మీదకి ఇప్పుడు ఎలా వచ్చాడు? ఒక సేవకులాగా వచ్చాడు. అంటే పర్మనెంట్ ఇంకా అలాగా పర్మనెంట్గా ఉంటాడా? సేవకులాగా పర్మనెంట్గా ఉంటాడా? చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేనికను లోకంలోనూ ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై లాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చాలు చదువు. ఇంకేమన్నాడు? నేనిక లోకములో ఉండను కానీ. అయిపోయింది. భూమి మీదకి వచ్చి పని అయిపోతుంది అనమాట. దగ్గరలోకి వచ్చేసింది. సిలువ అనేది దగ్గరకు వచ్చేసింది. అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు? నేను ఇక లోకంలో ఉండను కానీ. ఇంకేమన్నాడు? నేను ఇక లోకంలో ఉండను. ఎక్కడికి వస్తానంటున్నాడు? తండ్రి నీ యొద్దకు వస్తాను అంటున్నాడు. తండ్రి నీ యొద్దకు నేను వస్తాను అంటున్నాడు. అంటే మనం ఓకే, అదొకే. ఇక్కడ ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్తాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతూ? తండ్రితో మాట్లాడుతున్నాడు. నేను ఇక లోకంలో ఉండను కానీ ఇక నీ దగ్గరికి వస్తున్నాను అంటున్నాడు. అంటే భూమి మీదకి రావడం అనేది, అలా తగ్గించుకుని రావడం అనేది ఒక తాత్కాలికం, టెంపరీగా వచ్చాడు. అయితే తర్వాత ఏమన్నా అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన చాలు. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడి పరలోకమునకు ఆరోహణమయ్యి ఎక్కడ కూర్చున్నట? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైను. అంటే భూమి మీదకి ఆయన తను తాను తగ్గించుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఎవరు కుడి పార్శ్వన కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. అంటే భూమికి రాకముందు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అక్కడే కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. మరలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వన దగ్గరికి వెళ్ళాడు. అంటే భూమి మీదకి రావడం అనేది తాత్కాలికం. అది అలా తగ్గించుకుని రావడం అనేది తాత్కాలికం. అంటే మళ్ళీ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది అంటున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? వెళ్ళి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. అంటే మరలా ఆయన అధికారాన్ని ఆయన పొందుకున్నాడు అన్నమాట. తర్వాత చూస్తే రిచెస్ చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8-11 వచనాలు. ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియో నేను తండ్రి యొద్దకు
పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చాలు. ఇక్కడ ఏమన్నా అంటే నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళుట వలన ఏమన్నాడు, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు, ఈయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పంపిస్తాను అంటున్నాడు, పరిశుద్ధాత్మ పంపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తాడు. ఆయన నీతిని గురించి పాపమును గురించి లోకమును ఒప్పింపజేస్తాడు. లోకులను ఆయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నా అంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన ఏమన్నాడు, ఈయన తండ్రి యొద్దకు నేను వెళతాను అంటున్నాడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్తే ఆయనకి ఏమొస్తుంది, మనకి చూసే అధికారం అంతా ఆయనకి ఇవ్వబడింది. అయితే మనం చూసే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయును మహిమయు స్తోత్రమును పొందినప్పుడు గొప్ప స్వరముతో చెప్పుచుంటిని. పొందనరుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. చాలాసార్లు ఇక్కడ ఏమన్నా అంటే వారు వధింపబడిన గొర్రెపిల్ల, వారేమన్నా పరలోకంలో జరుగుతుంది, పరలోకంలో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, వారు వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఎవరు, క్రీస్తు వారు వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన గురించి ఏమని చెప్పబడుతుందంటే వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప శబ్దంతో చెప్పుచుండుని. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈయన క్రీస్తు వారు ఇప్పుడు ఏమబడిందంట, శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనతయు మహిమయు స్తోత్రము. అంటే ఇంత అధికారం. రిచెస్ అంటే ఏమంటారు తెలుగులో, సంపద అనుకోవాలి. రిచెస్ అంటే సంపద. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు క్రీస్తు వారికి ఒకటే అన్నమాట. శక్తియు ఐశ్వర్యమును ఘనతయు మహిమయు బలమును స్తోత్రమును ఘనత మహిమ ఇవన్నీ కూడా క్రీస్తు వారికి ఇవ్వబడ్డాయి. అంటే ఇంతకు ముందేమో ఎలా వచ్చాడు, తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు, వ్యక్తిగా వచ్చాడు, దాసుడిగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. ఇంకేమన్నా అంటే పరలోకంలో ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. అలా తండ్రితో దేవుడితో సమానంగా ఎవరు కూర్చోగలరు? ఏ ప్రవక్త వెళ్ళి కూర్చోగలరా? ఏ ప్రవక్త వెళ్ళి కూర్చున్నాడు అట్లా? ఎవరు కూర్చోగలరు అంటే ఎవరైతే ఆయనతో సమానమైన అధికారం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు. అంటే ఇప్పుడు క్రీస్తు వారు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడంటే ఆయన తండ్రితో సమానమైన అధికారం కలిగి ఉన్నాడు. ఇంకేమన్నాడు, పరలోకంలో ఆయన ఏమన్నారంటే వధింపబడిన గొర్రెపిల్లకి ఏమి ఇవ్వబడింది, ఏమి అధికారం ఉందంటే శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమ స్తోత్రం ఇవన్నీ కూడా ఈయనకే చెందుతాయి. అంటే ఇంత అధికారం ఇంత కీర్తి ఈయనకే ఇవ్వబడింది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే మహిమ శరీరంతో ఉన్నారు. చూద్దాం అది ఎలా అంటే ఆయన మహిమ శరీరంతో ఉన్నారు. చూద్దాం అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54 నుంచి 55 వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి. చాలా ఇక్కడ ఏమన్నాడు, వారు ఇక్కడ కోపంతో మండిపడ్డారంట. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది, ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరుగుతుంది, స్టెఫను గురించి చెప్పబడుతుంది. ఇక్కడ స్టెఫన్ వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. మొట్టమొదటి హతసాక్షి ఎవరు? స్టెఫనే. మొట్టమొదటి హతసాక్షి, క్రీస్తు గారు చనిపోయిన మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫన్ అన్నమాట. అయితే ఇక్కడ స్టెఫన్ చనిపోయినప్పుడు మనం చూస్తే మనం
చూస్తే క్రీస్తు వారు మనం ఎన్ని చోట్ల చూసినా దేవుని కుడిపార్శ్వము కూర్చుని ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వము కూర్చుని ఉన్నాడు అంటారు. కానీ ఇక్కడ చూస్తే 7వ అధ్యాయంలో ఇక్కడ స్టెఫను వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి చంపేటప్పుడు అక్కడ ఏమని చెప్పబడుతుంది, ఆయన కూర్చుని లేడు, ఆయన ఏం చేస్తున్నాడు, నుంచుని చూస్తున్నాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వము కూర్చుని ఉన్న ఆయన లేచి నుంచుని చూస్తున్నాడు. ఎందుకు? ఎప్పుడు కూర్చుని ఉంటాడు కదా తండ్రి కుడిపార్శ్వన. కానీ స్టెఫను రాళ్ళు వేసి కొట్టి చంపేటప్పుడు క్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, లేచి నుంచున్నాడంట. అంటే మొట్టమొదటి హతసాక్షి కదా. స్టెఫన్కి క్రీస్తు వారు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే మనం చేసే ప్రతి పని కూడా క్రీస్తు వారి, మనం అనుకుంటాం ఏదో వస్తున్నాం కాలేజీకి, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, ఎవరికి తెలియదులే అని అనుకోవచ్చు. మన మనసులో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఈ ఆలోచనలు ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు, క్రీస్తు వారికి తెలుసు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం చేసే ఆలోచన బట్టే మనం బ్లెస్ చేస్తాడు. మనం చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి దేవునికి. ఇది నా పని కాదు, ఇది నా సొంత పని అయింది కాదు. నా సొంత పని అంటే నేను బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలి. ఇది ఎవరి పని? ఇది దేవుడి పని. మనం దేవుడి పని చేసినప్పుడు దేవుడు మనం ప్లస్ చేస్తాడు. దేవుడి పని మనం ఎక్కడ కూడా ఆటంకపరచకూడదు. అవి మనకు క్షేమం కాదు ఎవరికి కూడా. మన చేతనైతే చెయ్యాలి, అభివృద్ధి చెందేటట్టు చేయాలి, లేదంటే సరైనది ఉండాలి. కానీ దేవుడి పని ఎవరు కూడా ఆటంకపరచకూడదు. ఇక్కడ ఏమవుతుంది, శపను ఎప్పుడైతే అత్సాక్షి అవుతున్నాడో క్రీస్తు ఏం చేసి నుంచుని చూస్తున్నాడంట. ఎందుకు అంత మొట్టమొదటి అత్సాక్షి అయిపోతున్నాడు, క్రీస్తు కోసం చనిపోబోతున్నాడు. అప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఆయన లేచి నుంచి చూస్తున్నాడు. అంటే అంత గౌరవం ఇస్తున్నాడు ఆయన. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడని ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచిండుట చూచి. యేసు ఎక్కడ ఉన్నాడంట? దేవుని కుడిపార్శ్వన నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అక్కడ తండ్రి కుడిపార్శ్వన నిలిచి ఉన్నాడు. ఏ శరీరంతో ఉన్నాడు ఆయన? మహిమ శరీరంతో ఉన్నాడు. రక్త మాంసాలతో లేడు ఆయన. ఇప్పుడు మన శరీరంలో ఏముంటది? రక్తము మాంసం ఉంటది. అంటే మనిషి ఇప్పుడు ఏ మనిషిలో రక్తం పోయింది అనుకో, మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. అది మన మహిమ శరీరంలో ఏముంటాయి? మహిమ శరీరం అంటే ఏముంటది? మహిమ శరీరం అంటే ఏముంటది? మహిమ శరీరంలో ఎముకలు మాంసం ఉంటాయి, రక్తం ఉండదు. మహిమ శరీరంలో ఏముంటది అంటే ఎముకలు మాంసం ఉంటది, రక్తం ఉండదు. అంటే ఒకసారి మహిమ శరీరం వచ్చిన తర్వాత మరణించడం అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఈ శరీరంలో ఏముంటుంది అంటే మహిమ శరీరం అంటే ఏంటంటే ఎముకలు మాంసం ఉంటాయి. రాసుకున్న పాయింట్, ఎముకలు మాంసం ఉండదు మహిమ శరీరం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యేసు దేవుని కుడిపార్శ్వన నిలిచి చూచి అంటే ఇప్పుడు ఆయన ఏ శరీరంతో ఉన్నాడంటే మహిమ శరీరంతో ఉన్నాడు, మహిమ శరీరంతో ఉన్నాడు అనమాట. తర్వాత చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 15-18 వచ్చిన నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. చాలు ఇక్కడ మనం చూస్తే 17-18 వచనాల్లో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదం లేదుగా పడి తిని అంటాడు. ఎవరు పడ్డారు? యోహాను గారు పడిపోయాడు. ఆయన చూడంగానే చచ్చిన వాని వల్ల పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? ఎందుకు చూడలేకపోయాడు? ఆయన మహిమతో ఉన్నాడు. తర్వాత ఆయన మహిమ ఆయనకు వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, యోహాను గారు ఎవరంటే యేసుక్రీస్తు వారికి అత్యంత దగ్గరగా ఉండేవాడు అనమాట. రొమ్మును ఆనుకుని ఉండేవాడు అనమాట. ఇప్పుడు యోధా ఇస్కరియోతు గురించి క్రీస్తు ఏం చెప్తారంటే మీలో ఒకరు నన్ను అప్పగిస్తారంటే పేతురు ఏం చేస్తారంటే పేతురు కొంచెం తొందర ఎక్కువ, కంగారు ఎక్కువ. పేతురు ఏం చేస్తారంటే యోహాను గారికి సైన్ చేస్తాడు, ఎవరో కనుక్కో అంటాడు. పేతురు యోహాను గారికి చెప్తాడు కనుక్కో అంటే యోహాను గారు ఏం చేస్తారంటే ఇల్లు యేసు ప్రభు రొమ్మును అనుకుంటాడు. చెప్పు అంటే ఏంటి, అంత దగ్గర వాడు, అంత సహవాసం అనమాట.
ఇప్పుడు మరియా మాత చూస్తే అక్కడ మాత ఏం చేస్తుంది? యేసు పాదం వద్ద ఉండి వింటా ఉంటది. అప్పుడు ఆ సిస్టర్ వచ్చి ఏమంటది, నేను పనులు చేస్తామంటే వచ్చి నీ పాదాల వరకు వచ్చి ఉంటుంది, కొంచెం పంపించి పని చేయాలంటే మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె అర్థం తీయబడదు అంటాడు. అంటే పాదం వద్ద ఉండి ఇప్పుడు ఏమంటారు చాలా మంది, యేసు ప్రభు పాదాల వద్ద నుండి నేర్చుకుంటాము అంటారు. పాదం మీద నుండి నేర్చుకోవాలి, ఓకే, అదొక స్టెప్. కానీ యోహాన్ గారు ఏం చేస్తాడంటే యేసు ప్రభు రొమ్మున అనుకుంటాడు. అంటే మనం ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్టేజ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ అదే వచ్చినాడు, యోహాన్ గారు యేసు ప్రభు రొమ్మున గురించి చెప్పవా అంటాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు. అయితే ఇక్కడ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మున అనుకున్న ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన చూడగానే ఏం చేశాడంటే చచ్చిన వాడిని వల్ల ఆయన పాదం లేదా పడి తిని అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఇప్పుడు దేవుణ్ణి చూస్తే ఎవరైనా ఏం చేస్తారు, అలాగే చచ్చిపోతారు అనమాట. మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం కదా, మోషే ఏమంటాడు, నీ మహిమ నాకు చూపు అంటే ఏ నరుడు నా ముఖము చూడజాలడు, ఎవరైనా చూసేవాడు చనిపోతాడు. అందుకే అక్కడ బండ ఉంది కదా, ఆ బండ దగ్గర నేను పెడతాను, ఆ బండ వెనకాల నేను పెడతాను, నేను వెళ్ళిచుండగా నా వెనకపార్శ్యాన్ని చూస్తావు కానీ నువ్వు నా ముఖం చూడలేవు అంటాడు. అంటే దేవుడిని చూసి ఎవరైనా చనిపోతారనమాట. అయితే ఇలాగే పరలోకంలో కూడా ఎప్పుడైతే యోహాను గారు యేసుక్రీస్తు వారిని చూశాడో చచ్చిన వాని ఆయన పాదం మీద పడ్డాడు. అప్పుడైనా లేపి భయపడకు ఏమంటాడు, నేను మొదటివాడును కనపడేవాడు మృతుడినైతే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, యుగయుగాలు సజీవుడినై ఉన్నాను. అంటే పరలోకంలో ఏ శరీరంతో ఉన్నా అంటే మహిమ శరీరంతో ఉన్నాడు, మహిమ శరీరంతో ఉన్నాడు అనమాట. తర్వాత చూస్తే అది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రె పిల్ల నిలిచి ఉండట సూచితిని గొర్రె పిల్లకు ఇక్కడ ఏమన్నాడు, ఆ సింహాసనమునకు జీవులకును మధ్యను వధింపబడినట్లు గొర్రె పిల్ల నిలిచినట నేను చూచితిని. వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఇక్కడ యోహాను గారు చూస్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు. అప్పుడు ఆయన చూసినప్పుడు ఏమవుతుంది, ఆయన వధింపబడినట్లున్నాడు. అంటే ఆయన గాయాలు అలాగున్నాయి. ఇప్పుడు ఈ శిలువ మీద ఆయన జరిగిన గాయాలు ఉన్నాయి కదా, ఆ మహిమ శరీరంలో కూడా ఆయన గాయాలు అలా ఉన్నాయంట. అంటే అందరికల్లా ఉండవు, కానీ ఎందుకు అలా గాయాలు ఉన్నాయంటే మరలా ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతారు, ఆయన గాయాలు చూసి గుర్తుపడతారు. అప్పుడు వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట, నువ్వు మా కోసం వధింపబడ్డావు, నువ్వు మా కోసం శిలువలో ప్రాణం పెట్టావు, మాకు ఆ రోజు తెలియలేదు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట అప్పుడు ఆయన చూసినప్పుడు. అందుకే ఆయన వధింపబడినట్టు గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని. అంటే ఆయనకు ఒక శరీరం ఉంది, ఆ శరీరం ఏంటంటే మహిమ శరీరం. భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, ఆయన రక్త మాంసం ధరించుకుని వచ్చాడు. మనలాగే సేమ్ మనం ఎలా వచ్చామో ఆయన కూడా రక్త మాంసం ధరించుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే మహిమ శరీరంతో ఉన్నాడు. మహిమ శరీరం మాత్రమే కాదు, ఆయన మహిమతో ఉన్నాడు. సరే, ఒకరోజు మనకు కూడా మహిమ శరీరం వస్తుంది. మహిమ శరీరం వచ్చినంత మాత్రాన మనకు ఆ మహిమ ఉంటుందని కాదు. ఈయన దేవుడు కాబట్టి ఆయనకు అంత మహిమ ఉంది అనమాట. అది ఇవన్నీ కూడా ఇన్కార్నేషన్ అంటే ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ మార్పులు జరిగినాయి అన్నమాట. ఇవన్నీ మార్పులు జరిగినాయి. అర్థమైందా? అర్థమవుతుందా? డౌట్స్ ఉన్నాయా? అది మహిమ శరీరము బొమ్మికలను మాంసం అన్నది రెఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి? లోకసువార్త 24వ అధ్యాయము 39 వచ్చి, నేనే ఆయనను అనుకొనుటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇక్కడ ఆయన పునరుద్ధానం జరిగిన తర్వాత వస్తే ఆ శిష్యులు ఏం చేస్తారంటే ఈయన దెయ్యాన్ని భయపడతారనమాట. అప్పుడు దెయ్యం భయపడుతుండాలి. ఆయన ఏమంటాడంటే నేనే ఆయన అంటూ నా చేతులు నా పాదములు చూడండి, నాకున్నట్టుగా ఎముకలు మాంసమును భూతము కొండవు. అంటే దెయ్యానికి ఉండవు, ఎముకలు మాంసము దెయ్యాలు కొండవు. అంటే ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నారు? మహిమ శరీరంతో ఉన్నారు. మహిమ శరీరంలో ఏముంటాయంటే ఎముకలు
మాంసం ఉంటాయి, ఎముకలు మాంసం ఉంటుంది. రేపు పునరుద్ధానం జరిగిన తర్వాత మనకు కూడా మనుషులందరూ కూడా ఏమొస్తుంది, ఎముకలు మాంసంతో ఉన్న శరీరం ఉంటుంది. యాక్సిస్గా ఉంటాం, ఇప్పుడు ఎలా ఉన్నా అలాగ ఉంటాం. అదేంటంటే ఇప్పుడేమో రక్త మాంసంతో ఉన్నాము, అప్పుడు రక్తం ఉండదు, ఎముకలు మాంసం మాత్రమే ఉంటాయి అనమాట. అది మహిమ శరీరం ఉండేది అనమాట. ఇది ఓకేనా? డౌట్ క్లియర్? ఓకే ఓకే. ఇంకా